గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 86 ఏళ్ల వయసు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్ళు అయింది. మీతో పాటుగా ఉన్నటువంటి కాంటెంపరరీస్ కావచ్చు, చాలా మందికి చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. ఒక దశలో కాలంలో వినిపించిందేంటంటే, పద్మ అవార్డ్ రావాలంటే బోలెడంత రికమెండేషన్స్ చేయించుకోవాలి. ఈ పెద్దవాళ్ళ పైరవీలుంటాయి. పొలిటికల్‌గా ఇలా ఉంటే తప్ప రాదు అనేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చిన తర్వాత, మీరు పద్మశ్రీ మురళీమోహన్ అని ఇవన్నీ అన్న తర్వాత వచ్చినటువంటి ఒక అప్రిషియేషన్స్ అనేవి ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, మీ అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఏమనిపించింది అప్పుడు ఆ మూమెంట్? అంటే పద్మశ్రీ ఏదో అనౌన్స్ చేస్తారు, అవార్డు ఇస్తారు, పేపర్లో ఫోటో వస్తుంది. ఇంతవరకే ఎక్స్పెక్ట్ చేశారు. హ్మ్. అది వచ్చిన కాడ నుంచి ఒక వారం రోజులు ఫోన్లు, షాల్స్ తీసుకొని షాల్ కప్పేసి ఇంటికి ఇక్కడికి వచ్చేసి బొకేలు ఇచ్చి ఇవన్నీ చూస్తే మా ఆవిడ అడిగింది, హ్మ్. ఏమంటే ఈ బొకేలో దాడి ఎప్పుడు పూర్తవుద్ది అని. అవార్డు పుచ్చుకునేదాకా జరుగుతూనే ఉంటాయి అన్నది. అలాగే రోజు ఎవరో ఒకరు రావటం, షాల్ కప్పటం, ఒక బొకే ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయి. అవార్డు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న 2 డేస్. 2 డేస్ అయింది. రాగానే షూటింగ్ ఉండి షూటింగ్కి వెళ్ళిపోయాను నెక్స్ట్ డే. హ్మ్. 24 వచ్చాం. 24 పైగా నాకు ఈసారి ఇంకో స్పెషల్ ఏంటంటే 23వ తారీఖున పద్మశ్రీ బిరుదు వచ్చింది. హ్మ్. సాయంత్రం అయ్యేటప్పటికి 24 నా బర్త్డే. ఓహ్! సో హ్మ్. 2 కూడా అంటే బర్త్‌డేకొక బర్త్డేకి కేంద్ర ప్రభుత్వం నాకు ఒక ఒక అవార్డు ఇచ్చి పురస్కారం. గౌరవించింది అనేటువంటిది ఒకటి. 2 ఒకే రోజులు కాబట్టి అదొక డబుల్ బొనాంజో అన్నట్టుగా ఫీల్ అయ్యాం. హ్మ్. తర్వాత అక్కడ డిన్నర్ జరిగిన తర్వాత నైటు అక్కడ 6కి 6:30కి అయిన ఫోటోలు మొత్తం ఫ్రేములతో సహా కట్టేసి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. హ్మ్. అందరియి. ఎవరి కళ్ళు వెళ్ళిపోయటం వాళ్ళ ఫోటోలు తీసుకొని వచ్చాడు. అంత హ్మ్. ఒక గవర్నమెంట్ ఎంత క్విక్‌గా చేస్తదని గాని ఆశ్చర్యం వేసిందనమాట. గవర్నమెంట్ ఇప్పటికి లేజీగా చేస్తారు. ఎప్పుడు చేస్తారో తెలీదు. ఎవరి ఫోటోలు వచ్చినాయో, ఎవరు రాలేదో తెలీదు. అంతా కన్‌ఫ్యూజన్‌లో ఉంటాయి. పర్ఫెక్ట్ ప్లానింగ్. అంత ఆర్గనైజ్డ్, సిస్టమాటిక్‌గా. హ్మ్. సో, ఇన్నేళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇవన్నీ చూసిన తర్వాత, మురళీమోహన్ అంటే ఒక సాఫ్ట్ పర్సన్ అనేది ఉంటుంది. మురళీమోహన్ అంటే ఒక పోలీసులు ఎలా ఎంక్వైరీలో ఒక క్లీన్ చిట్ ఇచ్చారో, అలాంటి క్లీన్ చిట్ ఇవన్నీ ఉన్నాయి. మీరు వెరీ ఫస్ట్ టైమ్ ఒక షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు వచ్చినటువంటి ఒక అప్లాజ్, అప్రిషియేషన్ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఒక ఎనర్జీ లాంటిది వచ్చి ఉంటుంది కదా! డెఫినిట్‌గా. ఇట్స్ ఎ ఎనర్జీ నిజంగా. ఇప్పుడు దాని మూలంగా మనకొచ్చేది ఏమి ఉండదు. హ్మ్. మనకేం డబ్బులు ఇవ్వరు. మనకేం కిరీటాలు పెట్టరు. లేకపోతే ఆ కిరీటాలు ఇప్పుడు ఇచ్చిన ఈ పద్మశ్రీ మురళీమోహన్ అని రాసుకోకూడదు నేను. అవును. మీలాంటి వాళ్ళు ఎవరైనా పద్మశ్రీ మురళీమోహన్ గారు అనొచ్చేమో గానీ, నేను ఎక్కడ కూడా నా లెటర్ ప్యాడ్‌లో గానీ, ఐప్యాడ్‌లో వీటిలో గానీ ఎక్కడ పద్మశ్రీ మురళీమోహన్ అని రాయకూడదు. అవును. మురళీమోహన్ పద్మశ్రీ అవార్డీ అని అవార్డియా కింద బ్రాకెట్‌లో పెడతారు. ట్రూ. అంతవరకే తప్ప అనౌన్స్‌గా నాకు బ్యానర్లు కట్టండి అని చెప్పటం, ఇది చేసుకోవడం, పద్మశ్రీ మురళీమోహన్ అనడం, జందాబాద్‌లు అంటే ఇయేమి ఉండవు. అవును. అంత స్ట్రిక్ట్. ఆ ఇచ్చింది కూడా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి వెళ్ళేది. ఆ వచ్చిన దాన్ని ఒక షోకేస్ మంచి బాక్స్ లాంటిది ఇచ్చారు. బ్యూటిఫుల్ వుడెన్ బ్యాగ్స్. దాంట్లో పెట్టుకొని గోడ తగిలించుకోవడం, బీరువాలో పెట్టుకోవడం చేయాలి తప్ప హ్మ్. దాన్ని మీరు ఎప్పుడూ ఇక లైఫ్‌లో పెట్టుకోవడానికి లేదు. ఎంత గౌరవ సూచకంగా మీకు ఇచ్చారో, అంతే గౌరవంగా మనం దాన్ని దాన్ని చూసుకోవాలి. చూసుకోవాలి. దాంతో పాటు ఒక చిన్నది ఒకటి ఇచ్చారు. అదే మాదిరిది సేమ్ ప్యాటర్న్ సన్నగా పొడుగ్గా ఉంది. హ్మ్. దాన్ని మాత్రం ఇక్కడ స్టేట్ ఫంక్షన్స్ ఏమైనా జరిగేటప్పుడు, అఫీషియల్ ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు అది పెట్టుకొని వెళ్ళొచ్చు. హ్మ్. అంతే తప్ప ఈ పెద్దదాన్ని ఇప్పుడు అదే మిలిటరీ వాళ్ళకి బోలెడు పథకాలు అవును. వస్తాయి అవును. కదా! వాళ్ళు మెడల్స్. వరుసని పెట్టుకుంటారు. ఆ మెడల్స్ అన్నీ పెట్టుకుంటారు. పెట్టుకుంటారు. అది మెడల్స్ ఇదేమో మరి భారత గౌరవం. ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఒక ఇది కదా! పురస్కారం. హ్మ్. సో, ఇన్నేళ్ల ఈ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఒక్కరోజైతే వాకింగ్ మీకు మిస్ అయిపోయింది. ఆ రోజు అప్రిషియేషన్స్ వస్తున్నాయి కాబట్టి, ఆ కాల్స్ తీసుకోవాలి కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ అది కంటిన్యూ అయిందా? కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆ 3 రోజులు అక్కడికెళ్ళాం కదా! ఆ! 22, 23, 24. 22 మాకు ఫ్లైట్ 10:30కి. మామూలుగా 5కి లేచిపోయి వాకింగ్ అది చేశాను. ఈ 3 రోజులు మిస్ అవ్వకూడదు అని మళ్ళీ అదొకటి అవునా? మనసులో ఆ! చేసేసాం. అంటే రోజుకి 15,000 అడుగులు నడుస్తాను నేను. హ్మ్. అంటే 15,000. ఇన్ ఎ సింగిల్ స్ట్రెచ్చా? సింగిల్ స్ట్రెచ్ కాదు. ఆ! ఒక స్ట్రెచ్‌లో ఒక 1 అవర్ 15 మినిట్స్ అట్లా నడుస్తాను. తర్వాత మధ్యలో గ్యాప్ వస్తది. భోంచేసిన తర్వాత ఒక 20 నిమిషాలు నడుస్తాను ఇంట్లోనే. మళ్ళీ అలాగే ఈవినింగు ఒక సెషను హ్మ్. మళ్ళీ వాకింగు. హ్మ్.
నైట్ పడుకోబోయే ముందు స్కోర్ చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ అప్పుడు పడుకోబోయే దాన్ని కంప్లీట్ ఆ గ్యాప్ ఫిల్ 15 చేసుకొని ఫిల్ అవ్వాలి. హ్మ్. అట్లా ఆ రోజున ఫ్లైట్‌కి ఎక్కే ముందే పూర్తి చేసేసి 15,000 వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే యాక్చువల్‌గా ఈ అవార్డ్ ఇచ్చే రోజు రిహార్సల్స్ ఇయన్నీ ఉన్నాయి కదా! ఎక్కువ నడవటానికి కుదరలా. అక్కడికి ఉన్నంతలో నడిచాను. హ్మ్. మళ్ళీ తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ అయ్యేటప్పుడు 11 అయింది. అప్పుడు కూడా మళ్ళీ కొంచెం నడిచి అంత నడవలేదు కానీ 7,000, 8,000 నడవగలిగాను. హ్మ్. మూడో రోజు మళ్ళీ అంత నడిచాను. మళ్ళీ 15,000 చేశారు. కంపెన్సేట్ చేయాలి నెక్స్ట్ డే అయ్యో! నిన్న మిస్ అయింది కదా! ఉంటుంది. అలాంటి ఉంటుందా? చేస్తా స్కోర్ చేస్తా ఉంటాం. ఒక్కో రోజు 20,000 కూడా నడవాల్సి వస్తాయి. ఓహ్! ఓ రోజు షూటింగ్ ఉంటుంది. పొద్దున్నే వెళ్ళిపోతాం. ఆ రోజు వాకింగ్ చేయటం కుదరదు. సాయంత్రం వచ్చిన తర్వాత లేకపోతే పడుకోబోయే ముందు కొంత చేయటం. లేకపోతే నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత ఎప్పుడైనా వీక్‌లో చూసుకుంటే 15,000 యావరేజ్‌గా రావాలి. హ్మ్. అందుకని ఒక్కోసారి ఎక్కువ చేయాల్సి వస్తాయి. ఒక్కోసారి తక్కువ చేయాల్సి వస్తాయి. యూజువల్‌గా డాక్టర్స్ చెప్పేది 10,000 అడుగులు చాలు అంటారు. దాన్ని మించి ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్నారు ఎందుకలా? అంతకుముందు నేను 20,000 నడిచేవాడిని. ఆ! ఎందుకు 20,000 నడిచేవాడిని అంటే ఎర్లీ ఏజ్‌లో ఎక్సర్సైజ్ చేస్తే బాడీ తగ్గడం అయన్నీ కూడా పర్ఫెక్ట్‌గా దొరుకుతాయి. బాగా ఎక్కువ పరిగెడతారు, జాగింగ్ చేస్తారు. ఇయని. నేను ఆ రోజుల్లో కూడా నడిచేవాడిని. అప్పుడప్పుడు జాగింగ్ చేసేవాడిని. స్విమ్మింగ్ చేసేవాడిని. హ్మ్. లేకపోతే ఏదైనా హార్స్ రైడింగ్ లాంటిది చేసేవాడిని. అప్పట్లో ఈ జిమ్‌లో ఇయన్నీ లేవు. మేము వచ్చిన కొత్తలో. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు అయితే నాగేశ్వరరావు గారు ఎప్పుడూ నడకే. ఎన్టీ రామారావు గారు ఏం చేసేవారంటే తెల్లవారుజామున లెగుస్తారాయన. 3:30కల్లా లేచిపోతారు. లేచిపోయి కాలకృత్యాలు తీసుకొని ఇక అక్కడ ఎక్సర్సైజ్ చేయాలి కదా! ఆయన ఇంటి ముందు ఒక లారీ ఇసుక అన్‌లోడ్ చేసుంటది. హ్మ్. ఎప్పుడు? ఎప్పుడు ఒక పార పుచ్చుకుంటారు. మామూలుగా ఇట్లా పెద్ద కాకుండా పార ఇట్లా ఒంగోని వంగి. పోయారన్నమాట. ఆడికెళ్ళి ఆ ఇసుకంతా ఇటు తోస్తారు మొత్తం. ఈ లారీ లోడ్ ఇటు మొత్తం వస్తారు. మళ్ళీ అయిన తర్వాత ఇది తీసి మళ్ళీ ఇటు పోతారు. ఆ! దట్ ఈస్ అదే రోజు. రోజు హ్మ్. అది ఆయన ఎక్సర్సైజ్. బావుంది. చాలా బావుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది అభిమానించారు, ఎంతమంది అభిమానులు వస్తున్నారంటే అది నిలబెట్టుకోవాలంటే మేము కూడా కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అవును కదా! ఏది పడితే అది తినము. లిమిటెడ్ ఫుడ్డు. వీలైనంత వరకు ఈ హౌస్ ఫుడ్డు. స్వీట్స్ దగ్గరికి రానివ్వము. హ్మ్. ప్రాక్టీసు. అది వాకింగ్ చేస్తారా? జిమ్‌కెళ్ళి చేస్తారా? ఏం చేస్తారది? ఆ బాడీ కాపాడుకోవాలి. పొట్ట పెరగకూడదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తది. కొంతమంది అంటారు, "మురళీమోహన్ గారు మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. మేము కూడా మీలాగే చేస్తామండి" అని చెప్పినప్పుడు మనసులో సంతోషం ఉంటది. లోపల అనుకుంటాం దీనికోసం మేము ఎంత కష్టపడుతున్నామో నీకేం తెలుసు బాబు అంటాం. మా కష్టం ఏం తెలుసు. "మీరేం తింటారు సార్" అంటారు. "మీరందరూ ఏం తింటారు? నేను అదే తింటాను. ఆ! కాకపోతే లిమిట్‌గా తింటున్నాం. ఏమి తింటున్నామో తెలుసుకొని, ఎంత తినాలో తెలుసుకొని అంత కరెక్ట్‌గా ఉంటాం." హ్మ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అది పెట్టాం ఉంటదనుకోండి. మామూలుగా ఇడ్లీలు, దోసలు ఇయన్నీ తింటాం కదా! అయ్యేం తినను నేను. అయి తినకుండా ఫ్రూట్స్, హ్మ్. సీజనల్ ఫ్రూట్స్. పపాయి లేకపోతే వాటర్ మిలన్ను, యాపిల్లు, హ్మ్. సీతాఫలాలు దొరికినప్పుడు సీతాఫలాలు, మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయలు. అట్లా సీజనల్ ఫుడ్ తినేసి ఒక గ్లాస్‌తో రాగి రాగి జావ తాగుతాను డైలీ. డైలీ. అయితే లంచ్‌కి వచ్చేటప్పటికి ఆ రోజు అప్పుడు రైస్ తోటి వెజ్ మెయిన్‌గా ఆకుకూర కంపల్సరీగా ఉంటది. ఆకుకూర, పప్పుకూర ఇది. తర్వాత నాన్ వెజిటేరియన్ ఉంటే తింటాం. అది హ్మ్. కూడా వారానికి ఓ 2 రోజులు, 3 రోజులు తింటాం కాబట్టి రెగ్యులర్‌గా తినను. నైట్ టైమ్ ఓన్లీ టిఫిన్ ఒక దోస హ్మ్. లేకపోతే ఓ 2 ఇడ్లీ 2 కానీ 3 కానీ ఇడ్లీ. ఏదో ఒకటే ఒక్క ఐటమే. అది తినేసి గ్లాస్ మజ్జిగ తాగేసి పడుకో. హ్మ్. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇంకుండదు. ఓన్లీ ఉండదు. ఫ్రూట్స్ ఇవే ఇంకా. ఒక సింగిల్ ప్రాపర్ మీల్ ఆ! ఆఫ్టర్‌నూన్ అవుతది అలా లంచ్‌కి ఇప్పుడు అంతే. మన రామారావు ఎన్నుకున్నది ఇసుక అటు ఇటు హ్మ్. వారేటి. ఆ టైంలో మీరేం చేసేవారు మరి? అప్పుడు మేము పొద్దున్నే బయటికి తెల్లవారుజామున లేసి నడక్కే వెళ్ళేవాళ్ళం. హ్మ్. అప్పుడప్పుడు బీచ్‌లో నడిచేవాళ్ళం. బీచ్ వెళ్ళిపోయి బీచ్‌లో శాండ్‌లో నడిచేవాళ్ళం. చెప్పులు లేకుండా, షూ లేకుండా షూ అప్పటికి. లేకుండా. లేకపోతే స్విమ్మింగ్ చేసేవాడిని. స్విమ్మింగ్ ఇప్పుడు కూడా చేస్తా ఉంటాను. ఇప్పుడు కాకపోతే బాడీకి ఎప్పుడు కూడా ఒకటే అలవాటు చేయకూడదంట. హ్మ్. తిండి గాని, ఎక్సర్సైజ్ గాని ఏదైనా దాన్ని కన్‌ఫ్యూజ్ చేసేయాలన్నమాట దాన్ని. ఏ రోజున ఏం పెడతాడో తెలీదు ఈయన హ్మ్. అనుకోవాలి అది. లేకపోతే షుగర్స్ అన్నీ అక్కడ స్టోర్ లేకపోతే అయిపోయి అంతా మొత్తం ఉంటారు. స్టోర్ చేసేసి పెడతది. అవును. ఆ! అందుకని అలా చేయటం అలవాటు. ఇప్పుడు జిమ్‌కి కూడా వెళ్తున్నా. ఎందుకంటే కొంచెం మజిల్స్ అయన్నీ కూడా లూజ్ అయిపోతున్నాయి ఏజ్‌ని బట్టి. మరి దానికి మా బాబు గొడవ పెడితే ఆ! జిమ్‌కి రోజు ఒక గంట సేపు ఈవినింగ్ 4:30-5:30 జిమ్ చేస్తాను. అదే వాకింగ్ ట్రెడ్‌మిల్ మీద చేయొచ్చు కదా! ఎందుకు 15,000 అడుగులు చేయొచ్చు. పార్క్?
థ్రెడ్‌మిల్ మీద చేసేటప్పుడు ఏమవుద్దంటే, అది ఒక రిథమ్ పెట్టుకొని స్పీడు, హ్మ్. ఎలివేషన్ అయన్నీ పెట్టుకొని చేస్తాం. దాంట్లో స్పీడు అవును. తగ్గించుకోవడం కావాలంటే చేసుకుంటూ హ్మ్. ఉంటారు. నాకెందుకో మొదటి నుంచి అది ఇష్టం లేదు. నాకు నేచర్‌లో నడవాలి. మనం వచ్చిన స్పీడ్‌లో మనం నడవాలి. ఒకసారి నడుస్తాం స్పీడ్‌గా, ఒకసారి కాసేపు పరిగెడతాం. కూర్చోవాలనిపిస్తుంది. అందుకని అట్లా నాకు ఆ ఫ్రెష్ ఎయిర్‌లో తెల్లవారుజామునంటే బావుంటది. హ్మ్. అందుకని ఎప్పుడు కూడా నేను ఎక్కడికెళ్ళినా కూడా అమెరికా వెళ్ళామనుకోండి రోడ్లు, గీడ్లు మరి గబుక్కన మిస్ అయితే మనం రాలేం. అందుకని ఎటెళ్తున్నాం, లెఫ్ట్ ఎక్కడ తిరుగుతున్నాం, రైట్ ఎళ్తున్నాం ఇయన్నీ చూసుకొని హ్మ్. దాని ప్రకారం ఒక మ్యాప్ ఏదైనా పెట్టుకుంటారా మొబైల్‌లో? ఏముంది మొబైల్‌లో పెట్టుకోవడం. హ్మ్. ఇప్పుడు రామారావు గారి గురించి చెప్పినప్పుడు ప్రతిసారి ఆయన పొద్దున్న ఇంత తింటారు, ఒక కోడిని మొత్తం లాగించేస్తారు, ఇన్ని బజ్జీలు తింటారు, ఇంత స్వీట్ తింటారు. వీటి గురించే చెప్పేవాళ్ళుంటారు తప్ప, ఆ! ఆయన ఎంత మెయింటైన్ చేస్తారో, లేకపోతే దానికి తగ్గట్టుగా ఎంత ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ చేస్తారో అనేది చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువుంటారు కదా! తక్కువుంటారు. పైగా ఆయన పౌరాణిక క్యారెక్టర్‌లు చేసేటప్పుడు అప్పుడు షర్ట్ గిట్ట ఉండదు కదా! వాళ్ళ కృష్ణుడేసినా, హ్మ్. దుర్యోధనుడేసినా, భీముడేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువే తేడొచ్చు. మిగిలిన అన్ని రోజులు అసలు నేల మీదే పడుకుంటారు. పౌరాణిక క్యారెక్టర్ చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినరు. ఓన్లీ వెజిటేరియను. హ్మ్. నేల మీదే పడుకుంటారు. అట్లా అంత స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేస్తారాయన. ఆ పౌరాణిక అంత పవిత్రంగా. మరి ఇయన్నీ కూడా క్రమశిక్షణతో ఉండాలి. నేను కూడా రోజు చేసిన తర్వాత ఫోటోలు అదే అద్దంలో చూసుకుంటాం కదా! చేసుకునేటప్పుడు బట్టలేసుకున్నప్పుడు చూసుకుంటాం. చూసుకున్నప్పుడు బాగుందనుకో అనుకున్నట్టుగా అనుకోని బాడీ గీడీ అన్నీ బాగుంటాయి. ముద్దొస్తున్నావోయేమో అనుకోని నన్ను నేనే ప్రతిరోజు అనుకుంటారా? ఆ! ప్రతిరోజు అనుకోకపోయినా అప్పుడప్పుడు అనుకుంటా. ఒక్కోసారి ఏదో సరిగ్గా నడవలేకో, ఏదో కుదరలేకో కొంచెం పొట్ట పెరిగి మొహం పీకిపోయినట్టుంటే, ఏంట్రా మొహం హ్మ్. దరిద్రంగా ఉంది. బయట ఆళ్ళందరూనేమో నిన్ను ఇన్‌స్పిరేషన్ అని చెప్పి అంటున్నారు. నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? ఏయ్! నన్ను నేనే తిట్టుకొని, మిమ్మల్ని ఆ మీరు రోజు నుంచి మోటివేట్ చేసుకొని మోటివేట్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి ఎక్సర్‌సైజ్ ఎక్కువగా ఉండటం, ఇది చేయటం అది చేస్తా. హ్మ్. ఇన్ని చేస్తున్నారు కదా మీరు. భక్తి అనేది ఎక్కువ అనేది మాకర్థమవుతుంది. దానికి టైం ఎప్పుడు కేటాయించారు మీరు? దానికి భక్తి అనేది మా అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పారు మాకు. హ్మ్. ఆవిడ రెగ్యులర్‌గా పూజ చేసేవారు. నిద్రపోయేటప్పుడు ఎలా దేవుడికి కాళ్ళు కట్టుకొనొచ్చి మంచం మీద కూర్చొని ఏం దండం పెట్టుకోవాలి, ఎలా అనుకోవాలి, తెల్లవారుజామున లేవగానే ఏమనుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, దేవుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకొని మిగిలిన ఎట్లా ఎలగాలి, ఇయన్నీ ఆవిడ నేర్పారు. ఆ నేర్పిన తర్వాత చదువుకునే రోజుల్లో కూడా దేవుడి దగ్గరికెళ్ళటం, దండం పెట్టుకోవడం, పరీక్షలకెళ్ళేటప్పుడు దండం పెట్టుకోవడం, అప్పుడప్పుడు గుడికెళ్ళటం, గుడి నుంచి రావటం అంతవరకే. హ్మ్. రెగ్యులర్‌గా కూర్చొని పూజ చేయటం అనేది మాత్రం నేను బిజినెస్‌లో దిగిన తర్వాత విజయవాడలో హ్మ్. బిజినెస్. అప్పటి నుంచి రోజు మరి 10 నిమిషాలు పూజ, 20 నిమిషాలు పూజ, 30 నిమిషాలు, అరగంట, గంట, గంట లెవెల్ దాకా పెరిగిందనమాట అది. ఇప్పుడు ఇప్పుడు కూడా తెల్లవారుజామున 6కి వాకింగ్. ఫ్లైట్‌కెళ్ళాలంటే హ్మ్. 6కి ఫ్లైట్‌కెళ్ళాలంటే అక్కడ 5కల్లా అక్కడ ఉండాలి కదా! అంటే అవును. 4, 4:30కో బయలుదేరాలి. అందుకని 3కి నిద్రలేసి స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడెళ్తా హ్మ్. ఇప్పటికి. అలాగే అయ్యప్ప స్వామి మాలేసుకుంటాను ఎవ్రీ ఇయరు. ఎవ్రీ ఇయర్ ఆ! యేసుకుంటారు. ఇప్పటికి 38 సంవత్సరాలుగా వేసుకుంటున్నా. కంపల్సరీగా డిసెంబర్ రాగానే ఆ నల్ల బట్టలేసుకోవటం, చెప్పులు లేకుండా ఉండటం, శాకాహారం, ఒంటిపూట భోజనం, అప్పుడు కిందే నేల మీద పడుకుంటారు. పడుకోవటం హ్మ్. అయన్నీ స్ట్రిక్ట్‌గా పాటిస్తాను. హ్మ్. అలాగే దేవుడు ఉన్నాడు, లేడు అని కొంతమంది చర్చలు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయిగా. ఉంటాయి. ఉన్నాడు, లేడు అనే వాళ్ళందరూ కూడా ఒక రోజున అడిగాడు నన్ను ఒకాయన. హ్మ్. "మురళీమోహన్ గారు మీకు బాగా భక్తి ఎక్కువ కదా?" అన్నాడు. "అవునండి" అన్నాను. "రోజు పూజ చేస్తారా?" అన్నాడు. హ్మ్. "చేస్తానండి" అన్నాను. "మీకు దేవుడు ఎప్పుడన్నా కనపడ్డాడా?" అన్నాడు. "కనపడ్డాడండి." "నాకు చూపిస్తారా?" అన్నాడు. "మీకు నిజంగా చూడాలనుంటే చూపిస్తానండి." "నాకు నిజంగానే చూడాలండి" అని. నేను కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం కరెక్ట్‌గా చెప్తే చూపిస్తాను. "అడగండి సార్" అన్నాడు. "మీకు కరెంట్ అంటే ఏంటో తెలుసా?" అన్నా. "కరెంట్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంట్లో ఉంటది." "దేనికి ఉపయోగిస్తారు దాన్ని?" "స్విచ్ చేస్తే లైట్ ఎలుగుద్దండి. ఏసీ ఇదొస్తది. మైక్ ఎత్తాడు సౌండ్ సౌండ్ వస్తది" వస్తుంది. అన్నాడు. "కరెక్ట్ కదా! ఆ! మీకు బాగా తెలుసు కదా కరెంట్ గురించి?" "తెలుసండి." "అది ఎలా ఉంటదండి? ద్రవ పదార్థమా? ఘన పదార్థమా? తియ్యగా ఉంటదా? కారంగా ఉంటదా? గట్టిగా ఉంటదా? మెత్తగా ఉంటదా? ఎలా ఉంటది చెప్పండన్నా." "మీరు అట్లా అడిగితే ఏం చెప్తామండి కరెంట్ ఉంది. కరెంట్ ఉందని తెలుసు. ఇట్లా తెలుసు. కానీ అది ఎలా ఉంటదో తెలీదు కదా!" దేవుడు కూడా ఉన్నాడు. హ్మ్. దేవుడు ఎలా ఉన్నాడనేది ఎవరికీ తెలీదు. మనం ఎవరం చూడలా. కానీ మన పెద్దలు మనకందరికి కూడా కొన్ని ఫోటోలు ఒక ఆకృతి. దేవుడు అనే దానికి ఒక పేరు, దానికి ఒక ఆకృతి ఇచ్చాడు. ఇప్పుడు కొన్ని చోట్లుంటాయి. ఆహ్, బహామా ఏదో అంటారండి. సిగ చికెన్ రాబడిలో మన చికాగోలో తీసుకెళ్లారు.
ఓ బహామా టెంపుల్ అనేది ఒక పేరు, మర్చిపోయాను ఇప్పుడు. ఆ టెంపుల్‌లో ఏముండదు. లోపలికెళ్తే పెద్ద హాల్ ఉంటుంది, ప్రేయర్ హాల్ లాగా. ఎవరి కాళ్ళు లోపలికొస్తారు, కూర్చుంటారు. 'సైలెన్స్ ఈజ్ గాడ్' అని ఉంటుంది. మీ ఇష్టం వచ్చినోళ్ళు అక్కడ కూర్చొని నిశ్శబ్దంగా మీకు ఎవరిని పూజ చేయాలనుకుంటే, ఎవరిని స్మరించుకోవాలనుకుంటే, మనం స్మరించుకుంటే అక్కడ కూర్చోవటం, టైం అవ్వగానే లేచి వెళ్ళిపోవటం అంతే. హ్మ్. ఎవ్వరు ముష్షు అని కూడా శబ్దం కూడా ఏర్పడదు. పిన్ను పడితే కూడా మోగి వినపడుతుంది మనకి. అంత నిశ్శబ్దం అనమాట. 'సైలెన్స్ ఈజ్ గాడ్' అది చెప్పేది. అలా కరెంట్ ఉందని తెలుసు. కానీ కరెంట్ ఎలా ఉందో నువ్వు చెప్పలేదు అంటే, మరి దేవుడు ఉన్నాడంటే ఎందుకు నమ్మవు? దేవుడు ఉన్నాడు. నీకు కనపడినంత మాత్రం చేత దేవుడు లేడు అని అంటానికి లేదు. నువ్వు దేవుడి మీద భక్తి పెట్టుకొని నిగ్రహంగా, నిశ్శబ్దంగా నువ్వు చూడు, నీకు తెలుసు దేవుడు ఉన్నాడో లేదో అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకోటేదో అన్నాడు. మీ ఫాదర్ ఉన్నారా అని అడిగాను. లేరండి, చనిపోయారండి అన్నాడు. మీ ఫాదర్ ఫోటో మీ దగ్గర ఉందా అన్నాడు. ఉందండి అని చెప్పి పర్సులో తీసి చూపించాడు. నన్ను అక్కడ పెట్టి దాని మీద ఉమ్మేయండి ఒకసారి అన్న. ఏంటండి నాన్నగారి మీద ఉమ్మేయమంటారు అన్నాడు. అంత కోపం వచ్చింది. ఏమంటే అది కాగితమే కదా, మీ నాన్న కాదు కదా, మీ నాన్న చచ్చిపోయారు లేరు ఇక్కడ. అక్కడ కాగితమే కదా, చింపేసి అవతల పారేయండి అన్న. ఎవరండి అన్నాడు. అంటే నువ్వు అందులో మీ నాన్న చూస్తున్నావు కదా నువ్వు, అలాగే దేవుడిని ఎందుకు చూడు, ఫోటోలో ఉన్న దేవుడిని నువ్వు చూసుకోవచ్చు కదా. హ్మ్. దేవుడు ఉన్నాడు. తర్వాత వీటన్నిటికంటే కూడా మించింది ఇంకోటి అన్నాను. మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళు ఉన్నా లేదు ఇది ఏది అని అన్నా, మనకి పంచిపోతాలు దేవుళ్ళు ఎదురుగా కనిపిస్తున్నాయి. ఎదురుకుండా కనిపిస్తున్నాయి. భూమి, ఆకాశం, హ్మ్. నిప్పు, నీరు అన్నీ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా ఉండకపోయినా భూమి అలా తన చుట్టూ దానికి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, అలా అందరికి ఒకసారి ఫినిష్. మొత్తం వెనుజులాలో ఏమైంది ఇప్పుడు? అవును. ఒక నిమిషంలో 2 సార్లు వచ్చిందంట. 2 సార్లు వచ్చేదానికి 50,000 మంది కనపట్లేదు. ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ఇప్పుడు ఒక 1000 మంది ఐడెంటిఫై చేసిన శవాలు. అలా భూమి కంపించినా మనం తట్టుకోలేము. సముద్రం పొంగిందనుకోండి మొత్తం మటాష్. అలాగే గాలి, ఇవాళ రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి గాలి రావడం మానేసిందనుకో, ఎంతసేపు ఉంటావు నువ్వు? గాలి పీల్చుకుంటే ఎంతసేపు ఉండగలవు? చచ్చిపోతాం. అలాగే ప్రతిదీ. అలాగే సూర్యుడు. ఒక్కరోజు రోజు వస్తున్నాను కదా, ఒకరోజు 4 రోజులు రెస్ట్ తీసుకుంటాను కానీ సూర్యుడు రాలేదనుకోండి అసలు ఏమైపోద్ది? అసలు సూర్యుడు అనేది రాబట్టి, ఆ హీట్ ఉండబట్టి మనకు ఇలా కూర్చోగలుగుతాం. సూర్యుడు లేదు ఈ 2 రోజులు అసలు గడ్డకట్టేస్తాం మనం. అందుకని సూర్యుడు నీ ప్రత్యక్ష దేవలే కదా, వీళ్ళు లేవని అనలేవు కదా, నువ్వు రోజు సూర్యుడికి దండం పెట్టుకుపోని హ్మ్. అని చెప్పాక అప్పుడు బాగా చెప్పారు సార్. నేను కూడా రేపు నుంచి దండం పెట్టుకుంటానండి. మార్చేసారు ఆయన్ని ఇంకా. ఆయన మార్చేసాం. హ్మ్. అలాగే రకరకాల ఇన్సిడెంట్స్. 'జయసింహ' అని బాలకృష్ణ గారు హీరోగా చేశారు ఒక సినిమా. ఆ సినిమాలో నాకు కూడా ఒక మంచి క్యారెక్టరు. హ్మ్. బ్రహ్మానందం గారికి ఒక క్యారెక్టరు. మేమందరం కలిసి అదే ఊరది, తమిళనాడులో ఉంది. హ్మ్. ఏదో పేరు కాదు సరిగ్గా గుర్తులేదు. అక్కడికెళ్ళాం షూటింగ్. ఒక హోటల్‌లో మాకు ఇచ్చారు. కాటేజ్‌లో. ఎవరి కాటేజ్ వాళ్ళకి ఉంది. మధ్యలో ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. నేను మామూలుగా 5కి లేచి ఇది చేస్తుంటే, అప్పటికి బాలకృష్ణ గారు 3కే లేచి హ్మ్. ఆయన జిమ్‌లో ప్రాక్టీస్ చేసి, నేను లేచి ఇట్లా వస్తా ఉండగా ఆయన లోపలికొచ్చారు. బాబు అయిపోయిందా అంటే, అయిపోయిందండి అన్నాడు. వెళ్ళిపోయి స్నానం చేస్తాను. నేను ఇయన్నీ చేసి వచ్చేటప్పటికి ఆయన మంత్రాలు చదువుతూ ఉంటాడు. అట్లా దేవుడు. నేను నాకున్న పూజ ప్రకారం నేను స్నానం చేసిన తర్వాత మామూలు 9కి వెళ్ళిపోవాలి కాబట్టి హ్మ్. 8:00, 8:30 లోపల పూజ అయ్యేటట్టుగా కూర్చోండి. ఆ రోజున నాకు షూటింగ్ లేదు. బ్రహ్మానందం గారికి షూటింగ్ లేదు. బాలకృష్ణ గారికి షూటింగ్ ఉండి వెళ్ళిపోయారు ఆయన. ఆయనకి చాలా పట్టుదలలు ఎక్కువ కొన్ని. ఆ రోజున ఏదైనా మంచిది కాదు ఈ టైం అన్నారనుకోండి, దానికి ముందన్నా బయలుదేరతాడు, లేకపోతే అది అయిన తర్వాతన్నా బయలుదేరతాడు. అంత ఇదిగా అనమాట. అక్కడ ఎవరు ఉండరో తెలీదు. షూటింగ్ మొదలవ్వలేదు అని తెలిసి వెళ్ళి కార్‌లో అట్ట పడుకొని ఉంటాడు. అంత స్ట్రిక్ట్‌గా ఉంటాడనమాట. హ్మ్. సరే నా పూజ అయిపోయింది. ఈయనొచ్చి కూర్చున్నాడు బయట. ఇంకా అవుద్ది, ఇంకా అవుద్ది అని చూస్తున్నాడు. నేను నా పూజ ఎలా చేస్తానంటే, ఇదివరకు నిశ్శబ్దంగా చేస్తాం కదా ఎవరైనా. నాకు మొదట్లో ఆ వాయిస్ కొంచెం పేలగా ఉండేది. అప్పుడు అందరూ చెప్పారు వాయిస్ ప్రాక్టీస్ చెయ్యి అది ఇది అని. అప్పుడు ఏం చేయాలి రకరకాలని ఆలోచించిన దాంట్లో ఇదొచ్చింది. రోజు శ్లోకాలు పూజ చదవడమా? చేస్తాం కదా, రోజు మనం చదివే శ్లోకాలు గానీ, ఇయి గానీ మంత్రాలు గానీ,
బాగా దగ్గరగా చదువుదాం ప్రాక్టీస్ అవుతుంది అని. అలా నేర్చుకున్న నేను పూజ చేసుకున్నాను, అయిపోయింది. బయటకు వచ్చి వస్తే బ్రహ్మానంద గారు కూర్చున్నాడు. ఎంతసేపు అయిందండి వచ్చానా? మీరు పూజ మొదలెట్టినప్పుడు వచ్చాను, అప్పటి నుంచి ఎప్పుడు అవుద్దా అవుద్దా అని కూర్చున్నాను. అన్న తర్వాత అడిగాడు ఆయన, మీరు ఎవరిని పూజ చేస్తారు అండి అన్నాడు. నేను అందరిని పూజ చేస్తానండి, అన్ని శ్లోకాలు చదువుకుంటాను, జీసస్ని పూజ చేస్తాను, అల్లాని చేస్తాను, అంతా చేస్తాను. మరి మీరెవరని చేస్తారండి అన్న. నేను ఒక్క వెంకటేశ్వర స్వామికే చేస్తాను, ఇంకెవరికి చేయను అన్నాడు. అదేంటి అన్న. నేను ఒక ఇది చెప్పాడు. ఇప్పుడు మన సర్వెంట్స్ 4 ఏళ్లలో 4 చోట్ల పనులు చేసి వెళ్ళిపోతారు కదా. అలా ఒక సర్వెంట్ ఉందనుకోండి, 10 ఏళ్లలో మంది కూడా ఇల్లు మన దగ్గరికి వచ్చి చేస్తుంది, అట్లా అన్నీ చేసేసి వెళ్ళిపోద్ది. రేపు ఏదైనా సిక్ అయిందనుకో, అమ్మాయికి జ్వరం వచ్చింది ఏదైనా అనుకో, మనం ఏం చూసేది ఆయన చూస్తాడులే, ఆయన చూస్తాడు, ఈయన చూస్తాడులే అనుకుంటారు, ఎవరు చూడరు. అదే మన ఇంట్లోనే పని చేస్తుంది అనుకోండి, అమ్మాయికి సిక్ అవ్వగానే మనం వెంటనే మందులోకి చేంజ్ చేయించి అక్కడ రెస్పాన్సిబిలిటీ చేస్తామా అనేది. లేదా రెస్పాన్సిబిలిటీ. అలాగే అందరు దేవుళ్ళు అయితే ఆ దేవుడు చూసుకుంటాడు, ఈ దేవుడు చూసుకుంటాడు, దేవుళ్ళు కూడా ఎవరు చూడరు. అందుకని నేను ఒక్క వెంకటేశ్వర స్వామిని చూస్తాను, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, నాకు ఏదైనా అయితే వెంకటేశ్వర స్వామిదే బాధ్యత. అప్పుడప్పుడు ఒక్కోసారి వేరే దేవాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ విగ్రహం శివుడిదున్నా, విఘ్నేశ్వరుడున్నా, ఇంకోటిదున్నా నేను మాత్రం దండం పెట్టుకున్నా వెంకటేశ్వర స్వామి కనపడతాడు. నేను నమ్మేది అది. అది ఒక విధంగా సిద్ధాంతం బాగానే ఉంది. ఇట్లా రకరకాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఫైనల్గా అంటే పద్మశ్రీ వచ్చిన తర్వాత దీనికి ఇంత వాల్యూ ఉంటుందని కానీ, ఇంతమంది అభిమానులు వచ్చి పలకరిస్తారని కానీ, ఇంతమంది ఇన్ని రకాలుగా అభినందిస్తారని కానీ నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద 100 టైమ్స్ నాకు ఎక్కువగా అనిపించింది. మేము మీ ఇంటర్వ్యూ కోసం ఇలా ఆఫీస్‌లోకి ఎంటర్ అవ్వగానే మాకు చుట్టూ మెమెంటోస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఒక పక్కన దేవుడి ఫోటోలు ఇవన్నీ ఎంత పర్టిక్యులర్‌గా, ఎంత డీటెయిల్డ్‌గా, చాలా కేర్‌ఫుల్‌గా మీరు వీటిని భద్రపరుచుకున్నారు అనిపిస్తుంది. ఇక్కడెక్కడా కూడా మాకు ఫిల్మ్స్ షీల్డ్స్ అనేవి కనిపించట్లేదు. మీరెక్కడైనా గౌరవ అతిథిగా వెళ్లారు, లేకుంటే ఆ విజిట్‌కి వెళ్లారు, అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది, వాటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ని మెమోరీస్, మెమెంటోస్ ఇవన్నీ ఇలా ఎందుకంత భద్రంగా పెట్టుకోవాలనిపించింది? ఎక్కడో ఏదో అయింది. 50 ఏళ్ల ఈ జర్నీలో బోలెడన్ని వచ్చుంటాయి. వాటిని ఇంకెక్కడో డంప్ చేసి అక్కడ పెట్టుండొచ్చు. ఇవన్నీ ఎదురుగా ఎందుకు పెట్టుకున్నారు మీరిలా? అంటే మాకు మెడ్రాస్‌లో వెళ్ళినప్పుడు ఫస్ట్ అసలు 100 డేస్ షీల్డ్ వస్తే చాలా ఆనందంగా హ్మ్. విపరీతంగా సినిమా సక్సెస్ అయింది, 100 రోజుల పండగ అయింది, షీల్డ్ ఇచ్చారు, గుర్తుగా ఉంటుంది. నాకు మొట్టమొదట వచ్చిన షీల్డు అన్నదమ్ముల అనుబంధం షీల్డ్. హ్మ్. ఎన్టీ రామారావు, నేను, బాలకృష్ణ గారు ముగ్గురు యాక్ట్ చేసాం అన్నదమ్ములుగా. అది ఫస్ట్ షీల్డ్ వచ్చింది. వచ్చిన రోజు చాలా చాలా థ్రిల్‌గా ఫీల్ అయ్యాను, చాలా జాగ్రత్తగా చూపించుకున్నాను. ఆ టీవీ మీద పెట్టారు. ఇంకా వన్ బై వన్ డేలో చూసారు, షీల్డ్స్ వచ్చేస్తున్నాయి. హ్మ్. వీటికన్నిటికి ఇది కట్టాలి, వీటిలో అక్కడెక్కడ పెట్టం కుదరదని మంచి షోకేస్ కట్టుకున్నాం, దాంట్లో పెట్టుకున్నాం. ఇంకా అవి నిండిపోయింది. పక్క రూమ్‌లో ఇంకో షోకేస్ కట్టి దాన్ని పెట్టాం. ఎవరైనా వచ్చేస్తే ఇవన్నీ చూస్తూ ఉండేవారు, ఇది ఈ సినిమా ఇదే. సార్ ఇదే నేను మా ఆస్తి అని చూపించాం. నేను అంటే అదొక సంతృప్తి. ఒక్కో దాన్ని చూస్తే ఒక గుర్తు, హ్మ్. ఒక జ్ఞాపకం, ఒక్కో అనుభవం, ఇవన్నీ ఉంటాయి. అట్లా అట్లా చూసి అందుకని చాలా జాగ్రత్తగా దాచుకునేవాడిని నేను. ఇక్కడికొచ్చేటప్పుడు లారీలో ఏసి తీసుకొచ్చి అప్పటికి షోకేసులు రెడీ అవ్వక రూమ్‌లో పడి తడిసిపోయి, అన్నీ ఊడిపోయి, మొత్తం అక్కడి నుంచి తెచ్చినయి అన్నీ పోయినాయి. సినిమా షీల్డ్‌లు అన్నీ పాడైపోయినాయి. హ్మ్. ఇక ఆ తర్వాత నుంచి ఇక్కడికొచ్చిన షీల్డ్‌లు, ఇక్కడికొచ్చిన ఇవన్నీ మాత్రం జాగ్రత్త చేసుకున్నాను. చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. సో, వీటన్నిటిని మళ్ళీ ప్రాపర్‌గా ఎక్కడైనా అరేంజ్ చేయాలి, వాటిని మెయింటైన్ చేయాలి అనేది అనిపిస్తుందా? ఇట్లాగే ఉంచుతారా అంటే వీటిని? అక్కినేని నాగేశ్వరరావు గారు చేయించారు. దానికి అన్నపూర్ణ స్టూడియోలో ఒక చక్కగా ఒక బిల్డింగు కట్టి, ఆ బిల్డింగ్‌లో లోపల అయన్నీ డెకరేట్ చేసి పెట్టారు. హ్మ్. నాకు అన్ని షీల్డ్‌లు ఆయనకొచ్చినాయి, నీకు ఎన్ని షీల్డ్‌లొచ్చినాయి. ఆయనకి పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. ఒక భారతరత్న ఒక్కటి రాలేదు తప్ప. మరి అలాగే సినిమాల్లో పెద్ద అవార్డులాగా దాదాపు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది. ఎన్నో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి అన్ని అవార్డులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఓ బిల్డింగే సెపరేట్‌గా కట్టి ఇది చేశాడు. హ్మ్. మాకు ఇయన్నీ అన్నీ లేవు. అందుకని కాకపోతే ఉన్నాళ్ళు చెప్పే దాంట్లో ఒక రూమ్‌లో డెకరేట్ చేద్దాం అని అనుకున్నాం. హ్మ్. దేనికది ఇప్పుడు అన్నీ కూడా కలివిడిగా పెట్టేసి ఉన్నాయి ఒకదాని మీద ఒకటి. హ్మ్.